తెలంగాణ రైతులకు ఊహించని ట్విస్ట్. రైతు భరోసాకు సీలింగ్ పెట్టే యోచనలో సర్కార్. 5 ఎకరాల, 10 ఎకరాల, 5 ఎకరాలకే పరిమితం చేయాలని అధికారుల సూచన. ఐటీ రిటర్నీలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలకు నో. దరఖాస్తు మార్గదర్శకాల రూపకల్పనలో వ్యవసాయ శాఖ అధికారులు బిజీ. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక. సర్కారు నిర్ణయం ఆధారంగా వచ్చే వానాకాలం నుంచే రైతు భరోసా అమలు. రైతులకు పంట పెట్టుబడి కోసం ఆర్థిక సాధించేందుకు రైతు భరోసా అంటే గతంలో రైతు బంధు అనేది ఇప్పుడు రైతు భరోసా అనమాట. పథకానికి సీలింగ్ విధించాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఎందుకు పరిమితం చేస్తే అంటే ఎంతవరకు పరిమితం చేస్తే బాగుంటుందనే దానిపై ప్రజెంట్ అయితే తర్జన భర్జన పడుతుందన్నమాట. మొత్తం ఏం చూసుకున్నట్లయితే ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు, అధికారులు, సెలబ్రిటీలకు రైతు భరోసా ఇవ్వకూడదని భావిస్తున్నట్లు తెలిసింది. ఇటీవల బడ్జెట్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధును సమీక్షిస్తామని కూడా ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ పథకంలో అనర్హులు కూడా లబ్ధి పొందుతున్నారని కొత్త సర్కారు ఉద్దేశం. అయితే దీనికి సంబంధించి మొత్తం మీద చూసుకున్నట్లయితే మార్పులు ఏ విధంగా ఉన్నాయంటే ఇచ్చే మొత్తం కూడా పెరగబోతుంది. రైతు బంధు పథకం 2018 వానాకాలం సీజన్ నుంచి ప్రారంభమైన సంగతి అందరికీ తెలిసిందే. గతంలో స్టార్టింగ్ ఎకరానికి 4,000 అంటే ఎకరానికి 4,000 సీజన్కి అయితే ఇచ్చేవారు. తర్వాత 5,000కి చేశారు. ఇప్పుడైతే దాన్ని 15,000కి ఏటా 15,000 రూపాయలు ఎకరానికి 15,000 రూపాయలు అయితే ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే ఇస్తారు. కాకపోతే ఇక్కడ అధికారులకు, రాజకీయ నాయకులకు, అదేవిధంగా సెలబ్రిటీలకు ఇదైతే రద్దు చేయబోతున్నారన్నమాట. కొత్త రూల్స్ అయితే తీసుకురాబోతున్నారు రైతు భరోసా పేరుతోటి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్